చిట్టీల పేరిట అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపించి సుమారు 5 కోట్ల రూపాయల మేరకు స్వాహా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితులు కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కడప జిల్లా మాధవరానికి చెందిన మల్లికార్జున అనే వ్యక్తి చిట్టీల పేరుతో మోసం చేశారంటూ బాధితులు ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. పిల్లల చదువులకు వివాహాల కోసం చిట్టీలు వేసి నిలువునా మోసపోయామంటూ కన్నీటి పర్యంతమయ్యారు. మల్లికార్జున వద్ద మాధవరానికి చెందిన వారందరూ సుమారు 10 ఏళ్ల నుంచి చిట్టీలు వేసేవారని, అలాగే ఆయనకు వడ్డీలకు డబ్బులు కూడా ఇచ్చేవారని బాధితులు తెలిపారు. ఇలా సుమారు 200 మంది నుంచి చిట్టీలు వేయించుకొని వడ్డీలకు డబ్బులు తీసుకొని మల్లికార్జున పరారయ్యాడు. అధికారులు విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. చిట్టీలో వచ్చేసి 200 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, వడ్డీలకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత సాయం చేసిన వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, మొత్తకోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ అతను వచ్చేసి మా డబ్బులన్నీ తీసుకొని పారిపోయింది అనమాట. చీటీలకు మనం చీటీ దగ్గరికి పోతే నువ్వు లాస్ట్ తీసుకొని మమ్మల్ని అట్లా చేసేవాడు. వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండా మాత్రం ఇది జరగలా సార్. మాకు న్యాయం చేయమని ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని వాళ్ళు కోరుకుంటున్నారు సార్. రాళ్ళల్లో రప్పలో చేసి చీటీ చేస్తారు సార్. తండ్రి లేడు సార్. చేసినారు సార్. మాకు అన్యాయం చేసిపోయినారు సార్. ఏదో ఒకటి న్యాయం చేయండి సార్. నేను కాళ్ళు లేవు సార్. నాకు యాక్సిడెంట్ కాళ్ళు నచ్చలేను. మాకు న్యాయం చేయండి సార్. 4 లక్షలు నగదు సాధించిన నేను బిడ్డకు పెళ్లి చేసుకుంటానని ఇల్లు అమ్ముకొని వచ్చాడు. బ్యాంకులో పెట్టుకుని ఉంటే తెచ్చి ఇవ్వమంటే ఇచ్చిన సార్. 2 లక్షల రూపాయలు చీటీ 10 నెలలు అయింది. చేస్తా ఉండిండు. చీటీ వేస్తే ఎప్పుడన్నా తెచ్చిస్తా ఉండిండు. మళ్ళీ ఎత్తవతా ఉండిండు సార్. లాస్ట్కి ఈ పని చేసిండు. నాకు ఎవ్వరు లేదు సార్. జడ్డ ఎవ్వరు లేరు. నేను ఉంటాను సార్. నేను బతికే ఆటలు కూడా నాకు లేకుండా చేసి